హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చితో బంగాళదుంప ముద్ద కూర. ముందుగా 1/2 కేజీ బంగాళదుంపలు శుభ్రంగా వాష్ చేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని బంగాళదుంపలు చప్పగా లేకుండా కొంచెం సాల్ట్, అలాగే బంగాళదుంపలు ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. వీటిని ఎక్కువగా ఉడికించకుండా నైఫ్తో కట్ చేసుకోవటానికి వీలుగా 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికేలోపు 10 పచ్చిమిర్చి, కొత్తిమీర 1 కట్ట, అల్లం 2 అంగుళాలు. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర 1 కట్ట కాడలతో సహా తీసుకోండి. అలాగే ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూను, ఇవన్నీ కలిపి కచ్చా పచ్చాగా ఇలా లైట్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. లోపు బంగాళదుంపలు ఉడికాయండి. మూత తీసి ఇలా చాకుతో గుచ్చితే అర్థమవుతుంది. మెత్తగా ఉడకనీయకూడదండి, పేస్ట్లే అయిపోతుంది. ఉడికిన బంగాళదుంపల్లోని వాటర్ పారబోసి బంగాళదుంపలన్నింటినీ తొక్క తీసి ఇలా ముక్కలుగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని వేపండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, పసుపు, కొంచెం కరివేపాకులు వేసి కలుపుకొని ఫ్రై అయ్యాక ఇంగు కొంచెం తీసుకొని మరోసారి కలపండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ పేస్ట్ను కలుపుతూ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం కారం తీసుకోవచ్చండి. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను తీసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలపండి. 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలపండి. చూడండి, మనకైతే ఈ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కస్తూరి మేతిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. కర్రీలో కస్తూరి మేతి వేయటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసుకొని బాగా కలపండి. సో ఇంతేనండి, పచ్చిమిర్చి బంగాళదుంప ముద్ద కూర రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని కమెంట్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం విజయ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.